మిత్రులారా, ఇప్పుడు 57వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, తనకి పరమశివుణ్ణి సేవించటంతో నేర్పు లేదని, అయినా పరమశివుడు సర్వాంతర్యామి కాబట్టి, అంటే అంతటాను తన యందు కూడా ఉన్నాడు కాబట్టి తనని తప్పకుండా సంరక్షింపవలనని సహేతుకంగా ఈశ్వరునికి నివేదించుకుంటున్నారండి. ఇప్పుడు శ్లోకాన్ని వినండి. నిత్యం స్వోదర పూరణాయ సకలాన్నుద్దిశ్య విత్తాసయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలతస్త్వం సర్వాంతరస్తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. స్వోదర అంటే స ప్లస్ ఉదర అని ప్రతిపదార్థాన్ని చూద్దాం. రెండో లైన్లో చూడండి, విభో హే విభో అని ఉంది. అంటే ఓ ప్రభో అని. సర్వ అంటే శివ, పశుపతే సర్వజీవాలకు అధిపతివైన ఓ ప్రభో, నిత్యం అనుదినమును, సోదరపూరణాయ స్వ అంటే తన యొక్క, ఉదరపూరణాయ అంటే పొట్టపోషణ కోసం, విత్తాశయ విత్త ప్లస్ ఆశయ అంటే ధనమునందలి ఆశచే, సకలాన్ అందరినీ, ఉద్దేశించి అంటే ధనం కలవారందరినీ ఉద్దేశించి, వ్యర్థం నిష్ప్రయోజనముగా, పర్యటనం సంచారమును, కరోమి చేస్తున్నాను, భవతః అంటే నీ యొక్క, సేవాం సేవను, నజానే ఎరుగను, మజ్జన్మాంతర పుణ్యపాకబలతః అంటే మత్ అంటే నా యొక్క జన్మ ప్లస్ అంతర అంటే పూర్వజన్మందు ఆర్జితమైన పుణ్యము యొక్క పాకబలత అంటే పరిపాక బలము వలన, త్వం నీవు, సర్వ ప్లస్ అంతర అన్నిటి లోపలను ఉన్నవాడవై అంటే నాలో కూడా, లోపల అన్ని కోశాలన్నట్లును సూక్ష్మరూపుడివై ఉన్నావు, అంతర్యామిగా నా అంతరంగంలో కూడా నువ్వే ఉన్నావు సుమా అని. తిష్టసి ప్లస్ ఏవా ప్లస్ హి ఉన్నావు కదా, తేన వా ఆ హేతువు చేతనైనను, తే నీకు, అహం నేను, రక్షణీయ రక్షింపదగిన వాడను, అస్మి అయి ఉన్నాను అంటున్నారండి. ఇప్పుడు వివరణ చూద్దామండి. ఎంత చక్కగా శంకర్లు ఈశ్వరుని ప్రార్థిస్తున్నారంటే, ఓ ఈశ్వరా, నువ్వేమో చాలా గొప్ప దేవుడివి, అంత గొప్పవాడివైన నిన్ను నేను ఎలా సేవించాలో నాకు తెలియదయ్యా, కానీ నీకు మాత్రం నన్ను ఎలా రక్షించాలో తెలుసు. ప్రభో ఓ ప్రభో, ప్రతిరోజు నేను డబ్బు మీద ఆశతో ప్రతి వ్యక్తిని నా కడుపు నింపుకోవడం కోసం ఆశ్రయిస్తూ వ్యర్థంగా తిరుగుతున్నానయ్యా. ఆ పనిలో పడి నీ సేవ ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియకుండానే పడి ఉన్నాను. కానీ ఏం చేస్తాం, ఎప్పుడో పూర్వజన్మ పుణ్యం అనుకుంటా. అట్లీస్ట్ నిన్ను ఆ పూర్వజన్మ పుణ్యం పండడం వల్ల కలిగిన బలంతో ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిద్దామన్న ఆలోచనైనా నాకు వచ్చింది. నీవేమో పశుపతివి అంటే చీమ నుండి బ్రహ్మ వరకు ఉన్న ఈ జీవులందరినీ రక్షించేవాడివి నువ్వే. నీవేమో సర్వుడివి అంటే భక్తుల పాపాలన్నీ ధ్వంసం చేస్తావు. అటువంటి నీవు అందరి లోపల అంటే మన ప్రాణ కోశాలన్నీ ఉన్నాయి కదండి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ కోశాలన్నిట్లోనే నువ్వే ఉన్నావు సూక్ష్మ రూపంలో. భగవద్గీతలో చెప్పారు కదండి,
అందువల్ల నేను మాత్రం నీకు రక్షణీయుణ్ణి. కాబట్టి నిన్ను పూజ అవన్నీ సేవలు చేసి, పూజలు చేసినా చెయ్యకపోయినా, నీకు సేవ చేసినా చేయకపోయినా సరే నన్ను రక్షించవలసిన బాధ్యత మాత్రం, కర్తవ్యం మాత్రం నీకు ఉంది సుమా. నువ్వు రక్షించకపోతే కుదరదు అంటున్నారు. ఎందుకు అంటే నువ్వు పశువతివి, నువ్వేమో సర్వాంతర్యామి, నేనేమో పశువుని. నువ్వు నాలోనే ఉన్నావు, నా అంతరంగంలో ఉన్న నువ్వు పశువునైనా నన్ను రక్షించకపోతే నీకు ఆ పేరెందుకయ్యా? మరి పశుపతి అన్న బిరుదు నీకు ఇచ్చాం కదా, అది మరి తప్పవుతుంది కదా. పశుపతివి కాబట్టి నువ్వు ఈ సర్వ జీవులను రక్షించవలసిన బాధ్యత నీది కాబట్టి, నాలోని నువ్వు ఉన్నావు కాబట్టి నేను పశువుని, నన్ను రక్షించే కర్తవ్యం నీదే అంటున్నారు. ఇక్కడ సర్వ అంటే ఏంటండి? భక్తుల పాపాలను ధ్వంసం చేసేవాడా అని సంబోధన అండి. అంటే తన పాపాలని సైతం మన్నించి రక్షించమని ప్రార్థన అన్నమాట. శంకర్లు ధనాసతో నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను అంటున్నారు. ఆసాయాహ ఏ దాసాహ తే దాసాహ సర్వలోకస్య అంటారు కదండి. అది మీకు తెలుసు కదా. ఆశకి దాసులైతే వారు సర్వలోకానికి దాసులే అవుతారట. అంటే భగవంతుని సేవ యొక్క గొప్పతనాన్ని కానీ గుర్తించే వాడికి ఈ ధనం వెనకాతల పడడం వ్యర్థం అనే అర్థం అవుతుందండి. అందుకే మీకు ఇంకోటి చూడండి, మనందరికీ భజగోవింద శ్లోకాలు తెలుసు కదా. ఆ భజగోవింద శ్లోకాల్లో ఉంటుందండి, అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం. 29వ శ్లోకం భజగోవింద శ్లోకాలు. అంటే ఏంటండి? ధనం అన్ని ఉపద్రవాలను తెచ్చిపెడుతుంది, దానివల్ల మనకి ఇంత మాత్రం కూడా సుఖం ఉండదు సుమా. ఇది సత్యం అని శంకర్లు భజగోవింద శ్లోకాల్లో చెప్పారండి. ఇంకా అలాగే మీరు ఇంకా చూస్తే త్యాగరాజస్వామి చెప్పారు, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా నిజముగా పల్కు మనసా అని తన బుద్ధికి బుద్ధి చెప్పారు. శంకర్లు చెప్పినట్టుగా పరమార్థమునే పరమార్థంగా గుర్తించిన వారికి ఈ ధనం అనర్థమే అవుతుంది సుమా అంటున్నారండి. ఈ సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు సాకారుడుగాను నిరాకారుడుగాను ఉంటాడు. అతడు మనలో అంతర్యామిగా ఉన్నాడనే విషయం ఎంతమందికి తెలుస్తుందండి? అది బహుజన్మ పుణ్య విశేషం వల్లే తెలుసుకోవడానికి వీలు పడుతుంది. లేకపోతే అన్నీ నేనే అంతా నేనే అనుకుంటూ ఉంటాడు మనిషి. ఈశ్వరునికి అలాంటి తెలుసుకోగలిగిన వాడు తనని తాను ఈశ్వరునికి అర్పించాలండి. అప్పుడే ఈశ్వరుడి యొక్క రక్షణను మనం పొందగలుగుతామండి. ఇంకా మీరు చూస్తే శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో, ఓ శివ, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ మలమూత్రాలతో కొట్టుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను తలుచుకోలేదు, నన్ను క్షమించు. ఆ తర్వాత బాల్యంలో ఎంతసేపు ధూళిలో దుమ్ములో ఆడుతూ మలమూత్రాలు నా ఒంటికి అంటుకున్నాయన్న తెలివి కూడా నాకు లేకుండా ప్రార్థించాలని కూడా తెలివి నాకు లేదు. నెక్స్ట్ యవ్వనానికి వచ్చినప్పుడు నన్ను మించిన వాడు లేడు అనుకుని అంత మద గర్వంతో తిరుగుతూ ఉండేదాన్ని స్వేచ్ఛగా. అప్పుడు కూడా నేను తలుచుకోవాలని నాకు తట్టలేదు, క్షమించు. అది అయిన తర్వాత గృహస్థ అయినప్పుడు ఈ సంసార బంధం, ఈ సంసార తాలూకు ఈ తాపత్రయాలు, ఈ పెళ్ళాం పిల్లల్ని పోషించడం, ఈ కుటుంబ భారాన్ని అంతా ఎత్తడం గురించి ఈ సంసార వలయంలో చిక్కుకుని అప్పుడు కూడా నాకు సమయమే దొరకలేదు నిన్ను సేవించాలి అంటే. అందుకు క్షమించు. ఇంకా వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మయ్యా, ఇప్పుడు నేను వృద్ధాప్యం వచ్చిన తర్వాత తప్పకుండా శివుని తలుచుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడండి మన శరీరం మనకి కోఆపరేట్ చేయదు, మతిపోతుంది, అసక్తత ఉంటుంది, ఏ అవయవం పనిచేయదు.
అలాంటప్పుడు ఈ రోగాలతోని ఈ బాధలతోని మన శరీరాన్ని మనం కదపలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నా ఆసక్తుడిని అప్పుడు కూడా నేను నామస్మరణ చేయలేపాను, క్షమించు అని ఉంటుందండి. అపరాధ క్షమాపణ స్తోత్రం అని చాలా 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 బాగుంటుంది. మీరు ఎవరైనా దాన్ని చదివి అర్థం చేసుకుంటూ చదవండి. ఏ స్తోత్రం చదివినా అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి. బికాజ్ మన అందరం ఒక స్టేజ్కి రీచ్ అయిపోయాం. మొదట్లో 2 4 అని చదువుతాం. ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 2 4 ఎలా వచ్చింది అన్న దాని గురించి ఆలోచించడం మొదలెట్టాలి. అప్పుడు ఇంకొక స్టేజ్లో తెలుసుకుని చదివితే ఒక ఆనందం వస్తుంది అనమాట. అది మనం ఇప్పుడు చేయవలసింది. అయితే అందులో శంకరాచార్యులు వారు అంటారు, నన్ను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించడానికి ఎవరైనా ఒక అతిథి వస్తే లేదు అనకుండా వాళ్ళకి పెట్టగలిగినంత ఉండడానికి అంతపాటి సంపాదన నాకుంటే చాలు సుమా, అంతపాటి నువ్వు నాకు ప్రాప్తించేలా చెయ్యి అని శివుణ్ణి కోరుతారనమాట. అది కరెక్ట్ అండి. ఎందుకు ఇలాగ మునిమనవాళ్ళు జనరేషన్స్ దాకా ఈ డబ్బులు సంపాదించి పెట్టడం అది మనతో రాదండి. పాపపుణ్యాలే మన వెనకాతలు వస్తాయి. తర్వాత భవత సేవాం న జానే విభో అన్నది, ఓ ప్రభో సర్వవ్యాపకుడైన ఓ శివ అని పిలిపాను. అంటే ఓ ఈశ్వరా, నిన్ను సేవించే విషయం మాత్రం నాకు తెలియలేదు అని శంకరులు చెప్తున్నారు. సర్వ అన్నది సంబోధన అండి. ఓ భక్త పాపహింసక అని పిలుపు. మజ్జన్మాంతర అంటే మత్ జన్మ అంతర అంటే నేను ఇతర జన్మలు ఎత్తినప్పుడు చేసిన పుణ్య పాప ఫలితాలున్నాయే, ఆ పుణ్యాలు పండినందువల్ల కలిగిన బలం వల్ల నేను నేను చేసుకున్న పుణ్య ఫలితంగా నీవు సర్వాంతర తిష్టసి, అందరిలోని ఉండనే ఉంటావు కదా. అందరిలో ఉన్నావు అంటే నాలోనే ఉంటావనే కదా అర్థం. తేన వాతే రక్షణీయోస్మ్యహం, ఆ కారణం చేత అహం నేను, తే అంటే నీకు, రక్షణీయ అస్మి రక్షింపదగిన వాడను అయ్యాను అని భావం. బాగుంది కదండి. సో మనం కూడా ఓ పరమశివ ఇలా చెయ్యి అని అతన్ని సర్వదా మనం ప్రార్థిద్దాం.